ఇప్పుడు టీఎన్ చేసుకున్నాక 50-50 డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయింది. లిఖితపూర్వకంగా రాసుకున్నాం. డెవలప్మెంట్ దీన్ని మొత్తం 50 డెవలప్మెంట్ చేసిన తర్వాత 50-50 అని డెవలప్మెంట్ మొత్తం చేసి ఇస్తున్నారు వాళ్ళు మనకు. టీఎన్ చేస్తారు. టీఎన్ చేసి తరపున పెద్ద మనిషి ఉండే గోపాలరావు. అగ్రిమెంటు వాళ్ళు ఒక పర్సన్ పేరు మీద చేసిండు. ఆ పర్సన్ గర్స రామస్వామి పేరు మీద. అది గర్స రామస్వామికి నాకు 50% డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయింది. మద్దలీలు. హలో, నేను ఆదా మాట్లాడుతున్నా. నేను మనం డెవలప్మెంట్ కోసం మేము అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి సాఫ్ చేసి నేను ఇవాళ టెంట్ వేసిన ఆల్రెడీ. ఇలా అక్కడ నా భూమి కాడ టెంట్ వేసిన వాళ్ళ దళితులను తీసుకొచ్చి శ్రీహరి ఇక్కడ చూపెట్టిన వాళ్ళకు. నేను టెంట్ వేసిన ఆల్రెడీ. నాకు భూమి లేదని శ్రీహరి చెప్తున్నాడు వాళ్ళకు. అందుకే మళ్ళీ నిన్న ఫోన్ చేసి అప్పుడు మాకు మధ్యలో గోపాలరావు సాగు ఉండే, గోపాలరావుతో మాట్లాడినాం అని చెప్పినాం. మీరు గోపాలరావు పట్టుకుని ఇప్పుడు ఫోన్ చేయమని చెప్పిన అయితే మీకు మళ్ళీ చూస్తున్నాను. అందుకే ఇప్పుడు కొంచెం 3-4 గంటలకు మాట్లాడదాం, ఇంటికాడ మాట్లాడదాం. అదే మరి శ్రీహరి సార్కి పర్వాలేదు, నువ్వు 3-4 గంటలకు వస్తే మాట్లాడదాం ఇక్కడ ఇంటికాడికా. అక్క ఎక్కడికి రమ్మంటారు? మన ఇంటి దగ్గర. మన ఇంటికాడికా? అదే షోరూమ్ పక్కన. ఓకే ఓకే. హలో సార్, నమస్తే సార్. నేను ఆజం మాట్లాడుతున్నా. నమస్తే సార్. మీరు నిన్న నా ల్యాండ్లో వాళ్ళు దళితులకు చూపెట్టినట్టు కదా సార్. మళ్ళీ మీ ల్యాండ్ ఎక్కడ ఉంది? టీఎన్జిఓస్ ల్యాండ్ కదా సార్. మనం 1 year బ్యాక్ ఆల్రెడీ గోపాలరావు ద్వారా అప్పుడు మనం అప్పుడు తుమ్మలు ఉన్నప్పుడు క్లీన్ చేయలేదు సార్. నేనే క్లీన్ చేసాను సార్. మీ కరుణాకర్ ఉండే అబ్బాయి, ఆఫీస్ బాయ్ కరుణాకర్ ఉండే, నేనున్న నాతో ఇంకో పిల్లాడు. మీ కరుణాకర్ ఉన్న నేను కూడా ఉన్నా సార్. అడగండి, నేను కూడా ఎంబడు నా ల్యాండ్ నేనే క్లీన్ చేసిన. వేరే వాళ్ళు ఎవరు చేయలేదు సార్. అప్పుడు నేనే ఉండే క్లీన్ చేయించిన సార్. ఇప్పుడు యాక్చువల్గా మాకు 2000 సంవత్సరాలు ఇచ్చిండ్రు ల్యాండ్. అది మీకు 2004లో కాగితం ఎట్లా వస్తుంది? నాకు 1980 నుండి ఉన్నది సార్. మా తాత సార్ మాకు 1980 నుండి ఉన్నది. మా తాత పేరు మీద ఉన్నది. ఆల్రెడీ 2005 ముందు మన అప్పుడు పెన్షన్ వేసి ఉన్నది సార్. మీ 2005 తిరుపతి రెడ్డి సార్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుండి అది పెన్షన్ వేసి 2005 తర్వాత ఎంత అవు సార్. లోకలాలు ఏమి ఇచ్చిండో సురేష్ సార్ కాంప్రజెంట్ మీ 29 నా 29 నేను తీసుకుంటే మీ 2 ఎకరాలు మీరు తీసుకున్నా అని చెప్పిండ్రు. నా 2 ఎకరాలు ఇక్కడ ఉన్నా ఆల్రెడీ అందులో ఇది మెన్షన్ అది బౌండరీస్ కూడా. నా 2 ఎకరాలు ఇదే కదా సార్. నేను 2 ఎకరాలు వేరే ఎకరాలు లేదని చెప్తున్నాను. నేను ఇదే అని చెప్పినా కదా సార్. నా బౌండరీ పక్క 53 సార్. నాకు మీరు న్యాయం చేయండి సార్. సార్ నేను సార్ నాకు మీరు 2 ఎకరాలు కావాలి, ఇది నాదే భూమి అంటే మా కాగితాల ప్రకారం మేము పోవాల్సి వస్తుంది. మా కాగితాల ప్రకారం అయితే 29 ఎకరాలు 30 గుంటల కంటే మాకు ఒక గుంట కూడా అవసరం లేదు. మొత్తం భూమి కొలిసిన 29 ఎకరాలు 30 గుంటల కంటే ఒక గుంట. నాకేం న్యాయం చేస్తారు సార్ చెప్పండి సార్. మీరు నాకేం న్యాయం చేస్తారు చెప్పండి. నేను దాని ప్రకారం మీరు ఒక ఆప్షన్ చెప్తే నేను ఆలోచించి చెప్తాను. మీరు నాకు న్యాయం కావాలి. ఆ న్యాయం ప్రకారం నేను కూడా నాస్తాను మీరు చెప్పిన ప్రకారం. మీరు కలవండి, మరి నాకు ఒకసారి కలిసి ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. ఓకే సార్. లేదు సార్, నేను ఒక్కనే వస్తాను సార్. నేను ఒక్కనే వస్తాను సార్.